రేపు ఇప్పుడు బయటికెళ్ళగానే ఓ 10,000 మందో, 10,00,000 మందో సాయిబాబా భక్తులొచ్చి మీ మీద దాడి దిగితే ఏంటి పరిస్థితి? అయ్యో! అసలు మీరు అట్లా అంటున్నారండి. సింపులు. ఈ రోజున ఉన్న పళంగా ఇక్కడ కుర్చీలో కూర్చొని మీతో మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోతే? హ్మ్. సావుని హ్మ్. ఎవడన్నా ఆపుతాడా? ఎవడు ఆపలేడు. రోడ్డు మీద ఎంతోమంది లారీలు కొట్టి చచ్చిపోతున్నోళ్ళు చాలామందున్నారు. ఏమీ లేకపోతే తిన్నది అరక్క చచ్చిపోయేవాళ్ళున్నారు. హ్మ్. సావు ఎవడ ఇప్పుడు మనం కోరుకుంటే వచ్చేది కాదు. మనం వద్దనుకుంటే ఆగేది కాదు గదా! హ్మ్. దాని హ్మ్. టైం వచ్చినప్పుడు అది జరిగిపోతానే ఉంటుంది. హ్మ్. ఈళ్ళొచ్చి మేము చంపాము అనుకుంటారు. హ్మ్. నా ఒకవేళ చావే రాసిపెట్టుంటే, ఆ చావుకి కర్తలుగా వాళ్ళని పెట్టాడంతే. హ్మ్. ఓకే. వాళ్ళు చంపినోళ్ళు గాదు. ఓకే. వాన రాకడా, ప్రాణం పోకడా అంతా కూడా పరమాత్ముడి చేతుల్లోనే ఉంటుంది. సో, భగవద్గీతను పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. 100% నా హ్మ్. యుద్ధానికి ప్రేరణ భగవద్గీత. సాయిబాబాని కనీసం ఒక గురువుగానో, ఒక దైవాంశ సంబూతుడుగానో గూడా యాక్సెప్ట్ చేయరా? ఖచ్చితంగా దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. కానీ దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయటానికి ఉన్న ప్రాపర్ రీజన్స్ ఏంటి? హ్మ్. అది నాతో కూర్చొని ఒకసారి చర్చాపూర్వకంగా చెప్పమని అడుగుతున్నా. ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు నాతో నేరుగా కూర్చోటానికి ఇబ్బంది పడితే గనుక, వాళ్ళని మీరు ఆర్గనైజ్ చేయండి ఒక డిబేట్ వాళ్ళతో ఓకే. కూర్చోబెట్టేయండి. ఓకే. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో, నా అబ్జెక్షన్స్ ఏంటో నేను చెప్తాను. హ్మ్. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో వాళ్ళని చెప్పమనండి. ఇంతటి దానికి వాళ్ళకి కేసెందుకు? అంటే హ్మ్. ఇప్పటిదాకా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు ఇట్లాంటి బ్యాచే మా మీద కేసులు పెడుతున్నారంటే, ఓకే. ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా మీద కేసులు పెడుతున్నారు. హ్మ్. అంటే కేస్ పెట్టి మా మీద మా నోళ్ళు మూయించాలని ట్రై చేయటం ఎందుకు? మా అభ్యంతరాలకు సమాధానం చెప్పి మూపించొచ్చు గదా! హ్మ్. సో, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. హ్మ్. బట్ చేయట్లేదు. రైట్. సో, మాధవీలత గారు ఈ హ్మ్. కామెంట్ చేసి సైలెంట్ అయిపోయారిగ. ఆ తర్వాత ఏం మాట్లాడలా. హ్మ్. మీరు మాత్రం దాన్ని పదే పదే ఇంకా దాన్ని చేస్తున్నారు. లేదు, లేదు. యాక్చువల్లీ నేను గూడా ఎప్పుడో మాట్లాడానండి. 1 ఇయర్ బ్యాకో, 1 ½ అవును. ఇయర్ బ్యాకో అవును. మాట్లాడా. అవును. ఇప్పుడు మాట్లాడలా. ఆ! ఇప్పుడు కేస్ పెట్టిన తర్వాత నాకు నిజంగానే నా బాధ్యత గుర్తు చేశారు. అంటే షిరిడి ఆహా! సాయి సంస్థాన్ ట్రస్ట్ హిందువుల దగ్గర చందాలు తీసుకుంటూ, హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ, ఆ! హిందువుల మీద కేస్ పెట్టేంత స్థాయికి దిగజారిపోయింది గదా! ఆ! ఇప్పుడు వీళ్ళని నిజంగా మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో హిందూ సంఘాలనేవి పనిచేయలేవు. ఓకే. ఎందుకంటే ప్రతి హిందూ సంఘాన్ని వీళ్ళు పోక్ చేస్తా ఉంటారు. ప్రతి హ్మ్. హిందూ సంఘాన్ని మోక్ చేస్తారు. ఓకే. కాబట్టి వీళ్ళ గేమ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్మ్. ఇప్పుడు నా బాధ్యతను వాళ్ళు అలా గుర్తు చేశారు. రైట్. సరే. అంటే ఇప్పుడు మీ వెనక ఎవరున్నారు? మీరింత బలంగా ఫైట్ చేస్తున్నారు గదా! నా మీ వెనక వెనక పరమాత్మ శ్రీకృష్ణుడు ఉన్నాడండి. ఆ! అంటే ఏదైనా పొలిటికల్ పార్టీ గాని, బీజేపీ అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నా వెనకాల. ఆ! 100%. ఓకే. ఇంకా ఆయన గాకుండా ఇహలోకంలో ఎవరున్నారు ఇక్కడ? ఈ లోకంలో? ఇహలోకంలో నా వెనక నేనే ఉన్నానండి. ఆ! నా వెనక నన్ను ఫాలో అవుతున్న, లేకపోతే నన్ను ముందుకు నడిపిస్తున్న హిందూ సమాజం ఉంది. హ్మ్. అంతే. అంతే. ఏ పొలిటికల్ పార్టీ అండతో గాని లేదండి. నాకు పాలిటిక్స్ నిజంగా పెద్ద పాలిటిక్స్ గురించి తెలీదు. హ్మ్. పొలిటికల్ పార్టీస్ తోటి కూడా ఎటువంటి అలయన్స్ నాకు లేదు. హ్మ్. నేను అన్ని పార్టీల వాళ్ళని కలుస్తుంటాను. హ్మ్. అంతే. హ్మ్. కలిసిన ప్రతి ఒక్కళ్ళకి హిందుత్వం గురించి, హిందూ డిక్లరేషన్ గురించి ఇదే మాట్లాడుతూ ఉంటాను నేనెప్పుడు మాట్లాడినా. ఓకే. ఇది తప్ప నాకు ఇంకో మోటివ్ లేదు. ఉండదు హ్మ్. కూడా. రైట్. ఇప్పుడు ఇది ఇష్యూ తర్వాత నువ్వు జైలుకెళ్ళాల్సొచ్చినా గూడా పెద్ద భయపడేదేం లేదంటారు. ఈ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ ఇంకో అండి. ఇష్యూ. ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తారు. హ్మ్. లీగల్‌గా ఇబ్బంది పెట్టాలని చెప్పి అవును. టార్గెట్ చేస్తూ అవును. ఉంటారు. అవును. ఇదేదో అంటారు కదా! రోట్లో తలకాయ పెట్టి రోకలి ఇంకా పోటీగా రోకలి పోటీకి వివరిస్తే ఉపయోగమే వేరాడేంటి? ఉంది. ఆ! ఏం ఉపయోగం లేదు. ఏం జరుగుద్దో జరుగుద్ది. హ్మ్. జరిగిన రోజున పరమాత్మ మన కర్మలో ఇది అనుభవించాల్సి ఉంది అంటే అంటే అనుభవించాల్సిందే మన తప్పదు. దేశం సెక్యులర్ దేశం గదా! హ్మ్. ఏంటి ఈ డిస్టర్బెన్స్ అనేది? ప్రాబ్లమ్ అదేనండి. మన ఆ! దేశం సెక్యులర్ దేశం. ఇది నేను ఒప్పుకుంటున్నా. ఆ! కానీ మా దేవాలయం సెక్యులర్ కాదు. ఓకే. సెక్యులర్ అంటే ఏంటి? మతరహితమైన అని హ్మ్. అర్థం. ప్రభుత్వం మతం కలిగి ఉండటానికి అంటే వీల్లేదు. పరమత సహనం అనేది మన చెప్తానండి. బ్లడ్‌లో ఉండాలి గదా! అదే. ప్రతి మతాన్ని నేను గౌరవిస్తా. ఎంతంటే ప్రతి మతము నా మతాన్ని గౌరవించినంత. ఓకే. నా విగ్రహారాధన నీకు బాధవుతున్నప్పుడు నువ్వు చేసే శవారాధన కూడా నాకు బాధే. హ్మ్. నాకు అబ్జెక్షన్ ఉంటుంది. రైట్. కానీ నువ్వు నా విగ్రహారాధనని గౌరవించినప్పుడు నేను నీ ఆరాధనని నేను గౌరవిస్తా. ఓకే. కానీ నువ్వు నా విగ్రహారాధనను అవమానిస్తాను, నా బహుదేవతారాధనను అవమానిస్తాను అంటంటే నాకు పేర్లు పెడతాను, నువ్వు అన్యుడు అంటాను, కాఫిరు అంటాను, ముష్రిక్ అంటాను అంటే నేను అవమానాలు నేనెందుకు పడతా? హ్మ్. అంత ఆత్మాభిమానం సచ్చినోడిని కాదు కదా నేను గూడా. హ్మ్. నేను హిందూ పుట్టక పుట్టాను. భారతదేశంలో పుట్టానండి. హ్మ్. ఇదే గడ్డ మీద సుభాష్ చంద్రబోసు, ఇదే గడ్డ మీద భగత్ సింగ్ చాలామంది బతికారు. ఆళ్ళు పీల్చిన గాలే నేను పీలుస్తున్నాను. శివాజీ నడిచిన నేల మీద నేను నడుస్తున్నాను. వాళ్ళు తాగిన నీళ్ళే నేను తాగుతున్నాను. కానీ నేను మరి వాళ్ళలాగా కాకుండా పౌరుషం చంపుకొని ఎందుకు బతకాలి? సో, ఫైనల్‌గా సాయిబాబా భక్తులకేం పిలుపిస్తున్నారు మీరు? సాయిబాబా భక్తులందరికీ ఒకటే చెప్తున్నానండి. ఒకవేళ మీరు హిందువులయ్యుంటే, మీలో నిజంగా హిందుత్వ భావజాలం ఉండుంటే, అంటే అవసరార్థ హిందువులు చాలామంది ఉంటారండి. నా కోరిక తీరింది కాబట్టి అని చెప్పేసి. హ్మ్. కోరిక తీరటం కాకతాళీయం మీ కర్మానుసారం. కానీ ఇక్కడ మొక్కితేనే జరుగుంది అనుకునే అమాయకులు చాలామంది ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి చెప్తున్నా. మీరు బాబాని మొక్కాలనుకుంటే బాబాని మొక్కుకోండి. కానీ బాబా ఆలయంలో బాబా పక్కన ప్రధాన దైవాలను పెట్టి గనక మీరు పూజిస్తే, మీ ఇంట్లో జరగబోయే అనర్థాలు, జరిగే అనర్థాలు ఏవైతే ఉంటాయో వాటికి
బాబానే కారణం, మీ భక్తే కారణం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. రెండోది, మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు సనాతన ధర్మానికి ఉపయోగపడుతుందా, లవ్ జిహాదుల్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే మత మార్పులకు ఉపయోగపడుతుందా అనేది అవగాహన కలిగి ఉండండి. అలా జరగకూడదు అంటే సాయిబాబా ఆలయాలన్నింటినీ కూడా హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి తేవటం కోసం సాయి భక్తులు ప్రయత్నించి చూడండి. రైట్. మీరు ఆ ప్రయత్నం చేసి మనం కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తే తప్పేంటి, కావాలంటే హిందూ దేవాలయాలు సాయిబాబా ఆలయాలు కలిసి ఒక్కసారి మనందరం కలిసి ఒక పెను ఉద్యమం చేద్దాం, దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి అని చెప్పేసి. కానీ ముందు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు మేము హిందువులమే అని ప్రకటించాలి. అన్వేషికి ఏం చెప్తారు? వార్నింగా లేదంటే అయ్యో, ఇప్పుడు ఏ మాట చెప్పినా కూడా అది ఆవేశంలో చెప్పినట్టు ఉంటుందండి. నేను క్లియర్గా వాడు ఇండియా వచ్చినప్పుడు చెప్తాను కదా, వాడు ఎయిర్పోర్ట్లోకి నేను వస్తున్నాను అని ముందే చెప్పి రమ్మనండి. వాడికి హిందువులు అంటే ఏంటో, భారతీయులు అంటే ఏంటో మేము చూపిస్తాం. వార్నింగ్ అనుకుంటే వార్నింగ్ అనుకోండి, ఓకే. అంతే అంతే. ఎందుకంటే హక్కుల గురించి మాట్లాడుతూ తిక్కల వాగులు వాగితే ఖచ్చితంగా మక్కలైతే తిరగొడతాం. సో శివాజీ ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఏంటి మీ ఫైనల్ సేయింగ్? అంటే కొందరు శివాజీ వైపు నిలబడ్డారు, కొందరు లేడీస్ వైపు నిలబడ్డారు. ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదండి. ఆడవాళ్ళని కంప్లీట్గా బురకాలు వేసేసి బాటిల్లో దాచిపెట్టేస్తాను, బీరువాలో పెట్టేసి కూర్చోబెడతాను అంటాం కూడా తప్పే. శివాజీ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా శివాజీ గారి స్టేట్మెంట్స్ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్గా తీసుకుని అలా కూర్చోపెడతాము అంటే తప్పే. ఎందుకంటే మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంతే బానిసత్వంలో కూర్చోబెడతాము. మితిమీరిన బానిసత్వం ఎప్పటికీ కూడా తిరుగుబాటుకే దారితీస్తుంది. అలాగే మితిమీరిన విచ్చలవిడితనాన్ని కూడా అదుపు చేసుకోవాల్సిందే. అయితే ఈ క్రమంలో చాలామంది మగవాళ్ళు కూడా ఫెమినిస్టుల ముసుగులో వచ్చేసి ఆడవాళ్ళు ఇప్పుకు తిరిగితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాడు అవసరం వాడిది, ఎట్లాగొట్లా ఆడదాన్ని రెచ్చగొట్టి ఇంట్లోంచి బయటికి తీసుకొస్తే వీడితో తిప్పుకోవచ్చు, లేకపోతే వీడి తిరగవచ్చు అని చెప్పి వీడాశ. ఇలాంటి సూడో ఫెమినిస్టులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు ఎదగటము అంటే అంతరిక్షం దాకా ఎదగొచ్చమ్మా. సునీత విలియమ్స్ని, కల్పన చావ్లాని ఎవరు ఆపారు కదా? రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉంటే ఆవిడని ఎవరు ఆపారు? మిమ్మల్ని కూడా మీ ఎదుగుదలను కూడా ఎవడూ ఆపడు. కానీ ఇప్పుకు తిరగటం ఎదుగుదల అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్న తప్పుడు వెధవల పట్ల అప్రమత్తంగా ఉండండి. రైట్. అనసూయకి ఏం చెప్తారు? చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ మెసేజ్ అనసూయ గారికైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆమె మా ఇష్టం అంటుంది కదా. చెప్పానుగా, ఇప్పుకు తిరగతాను అంటాం ఆవిడ ఇష్టం. కానీ నేను చేసింది నా ఇష్ట ప్రకారం నేను ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చేయాలి, ఇదే కరెక్ట్ అంటూ జనరలైజ్ చేయడం ఏదైతే ఉందో అది 100% తప్పేనండి. అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమా మీ లక్ష్యం? లేదు, ఇది హిందూ దేశమే. కొత్తగా నేను మార్చేదేం లేదండి. భారత్ హిందూ దేశమే. అయితే ఇక్కడ హిందువుల హక్కుల్ని హరించేయాలని గత 75 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతుంది. హిందువుల హక్కుల్ని సాధించుకోవాలి, హిందూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి, హిందూ ఆత్మగౌరవ ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం త్వరలోనే శ్రీకారం చుడుతున్నాము. ఆ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకొస్తాం కూడా. రైట్. అంటే మరి లౌకిక రాజ్యం కదా, పర్వాలేదా? చెప్తున్నా కదండి, రాజ్యము అంటే ఏంటి అనే డెఫినేషన్ చూడండి. రాజ్యాంగం ప్రకారం రాజ్యము ఆర్ స్టేట్ అంటే గవర్నమెంట్ మాత్రమే. ప్రభుత్వం లౌకికంగా ఉండటం తప్పే కాదు, ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆలయాలు లౌకికంగా ఉండాలని కోరుకోవటం, హిందువులు లౌకికంగా ఉండాలని కోరుకోవటం తప్పు. ఎందుకంటే లౌకిక ముస్లిము, లౌకిక క్రైస్తవుడు ఈ దేశంలో మనకు కనపడ్డు. కేవలం ఇస్లాంను పాటించేవాడినే ముస్లిం అంటారు, క్రైస్తవ్యాన్ని పాటించేవాడినే క్రిస్టియన్ అంటారు. మరి హిందువు మాత్రం అన్ని మతాలు గౌరవించేవాడిని ఎట్లా అంటారు? అన్ని మతాలని గౌరవించడం వేరు, అన్ని మతాలని పాటించాలనుకోవటం వేరు కదా. అన్ని మతాలని పాటిస్తే నువ్వు హిందువు. ఏదంటే ఇప్పుడు 10 మందిని కూర్చోబెట్టేసి ఈ 10 మందిలో ఎవరు నా తండ్రి అయినా పర్లేదు అప్లికేషన్ ఏదో పేరు రాస్తా అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, కనిపించే దేవుళ్ళందరినీ చూపించేసి ఏ దేవుడైనా పర్వాలేదంటే కూడా అంతే దరిద్రంగా ఉంటుంది. ఆ దరిద్రం హిందువులకు ఉండకూడదు, అది అంతే. రైట్.